అవకాశాలని ఆసరాగా చేసుకొని మోసం చేస్తే ఆ మోసాలను శేషు గారు ఇంకా మాట్లాడదామండి. మిగతా గెస్టులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ లింగం యాదవ్ గారు, నమస్తే అండి. సార్, ఓట్ల చోరీ అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అధికార పార్టీని ఈసీ కుమ్మకాయ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా, లేకపోతే ఏదైనా అధికార పక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు స్వాతంత్ర టీవీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు అదేవిధంగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ఉపన్యాసులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఏదైతే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే లేవనెత్తాడో, ఇవాళ ఓట్ చోరీ జరుగుతుంది అనేది దానికి ప్రత్యక్షంగా కొన్ని ఉదాహరణలతోటి ఇవాళ రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది. అంటే 2024 ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదైతే మోడీ గారు మళ్ళా థర్డ్ టైం గెలిపించడం కోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కూడగలుపుకొని ఏ విధంగా ఇవాళ ఓట్ చోరీ జరిగింది అనేది ఎవిడెన్స్ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవాళ మాట్లాడిన వ్యక్తి సాదాసీద వ్యక్తి కాదండి. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ ప్రకారం ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విధంగా జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే, ఎలక్షన్ కమిషన్ ఉల్టాగా ఇవాళ వాళ్ళు దాన్ని సరిచేయడం పోక, లేదా ఎంక్వైరీ కమిషన్ ని అపాయింట్మెంట్ చేయకుండా ఇవాళ ఉల్టాగానే ఎవరైతే ప్రశ్నించిరో వాళ్ళ మీదనే బెదిరింపు ధోరణులతోటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ గాని, బీజేపీ నాయకులు గాని మాట్లాడుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈజ్ దనే అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ చేయడం నుంచే బీజేపీ కుట్ర మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పెద్దలు శేషు గారు కూడా ఉన్నారు. గతంలో ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, అదే విధంగా సిజే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ముగ్గురు మెంబర్లు ఉండి ఆ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్మెంట్ చేసేది. కానీ ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ తీసుకొచ్చింది ఏంటంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేసి ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రిని అందులో మెంబర్ గా పెట్టారు. అంటే ఇక్కడ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కు వాయిస్ లేకుండా వాళ్ళకు కావలసిన వ్యక్తులనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ మెంబర్ గా ఇవాళ నియమించుకోవడం జరిగింది. అంటే కుట్ర మనకి ఇక్కడి నుంచే కనబడుతుంది. ఇంకా రెండోది, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఇవాళ ఈ దేశంలో మన అందరికి తెలుసండి, ఒక చిన్న ఎగ్జామ్ రాస్తే మన పేపర్ లేదన్నా మన స్క్రిప్ట్స్ కావాలనుకుంటే ఆర్టీఐ ద్వారా ఇట్లా అప్లై చేస్తే మన అన్ని కూడా మనకు చాలా ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా మనకు పంపిస్తారు. మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు మేము ఎంతో మంది కూడా ఇవాళ రాహుల్ గాంధీ గాని ఈ దేశ పౌరుడు ఎవరైనా కూడా అడిగితే వాళ్ళు ఇవాళ డిజిటల్ ఫామ్స్ ఇవ్వలేదండి. ఇవాళ మనం చెప్తున్నారు మరి డిజిటల్ ఇండియా అని చెప్తున్నారు కదా, ఇవాళ డిజిటల్ ఫామ్స్ ఇవ్వడానికి, మీకు డేటా ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ కు వచ్చిన నష్టం ఏంటండి? మాన్యువల్ స్క్రిప్ట్స్ ఇచ్చారు. ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారు 6 నెలలు కష్టపడి ఫైనల్ గా ఒక లోక్సభలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే ఇవాళ దీని అంతా కూడా స్టడీ చేయడం జరిగింది. ఫైనల్ గా మనకు తెలిసింది ఏంటండి, ఇవాళ దాదాపు 1,00,000 ఓట్ల పైగా ఇవాళ ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఇవాళ 1,00,000 ఓట్ల పైగా ఇవాళ మనకు ఫేక్ ఓట్లు కనబడుతున్నాయి. ఇవాళ దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా. 5 రకాలుగా ఓటర్ చోరీ జరుగుతుంది. ఒకటి డూప్లికేట్ ఓట్స్. ఇవాళ దీనికి కూడా గురుప్రీత్ సింగ్ దాంగ్ అనే వ్యక్తి, ఇతనికి 4 పోలింగ్ బూత్లలో ఓటు ఉందండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలండి? అదే విధంగా విశాల్ సింగ్ అనే వ్యక్తికి, ఇతనికి 2 చోట్ల బెంగళూరు ఉంది, వారణాసి ఉంది. అదే విధంగా ఆదిత్య శ్రీవాత్సవ్, ఇతనికి 2 చోట్ల ఓటు ఉంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాండి. ఒక లింగం యాదవ్ గారు మనం చూసాం, మన గతంలో కూడా
గతంలో కూడా చాలా ఒక్క నిమిషం. ఇలాంటి ఓట్లు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ చూసుకుంటే కనుక ఏపీ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఓటింగ్ ఉంది, అక్కడ కూడా ఓటింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇది గతంలో కూడా అందరికీ తెలిసిందే. ఇది ప్రక్షాళన జరగాలి, ఓటుని అయితే ఆధార్తో లింక్ చేయాలనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. కానీ ఇప్పుడు అలాంటి లోపాలే కనిపిస్తున్నాయి అనుకోవచ్చా, లేకపోతే అధికార పార్టీ ఖచ్చితంగా అయిందంటానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అదే చెప్తున్నాండి, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ నుంచే ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలుగా మీరు ఎందుకు అనుకోకూడదు? అధికార పార్టీ కుంభకేంద్రం ఎలా చెప్తారు? ఇది గతం నుంచి ఉంది కదా. చెప్తున్నాండి, నేను అక్కడికే వస్తున్నా. ఫేక్ అడ్రస్ ఒక హౌస్ నెంబర్, ఒక ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 35, ఇక్కడ 80 ఓట్లు. దాంట్లో నిన్న మీలాంటి జర్నలిస్టులే వెళ్ళి అక్కడ దాన్ని చూడడం జరిగింది. ఎంత చిన్న రూమ్ అంటే దాదాపు ముగ్గురికి కూడా ఎక్కువనే ఉండే, ముగ్గురు కూడా ఉండలేరు. ఓన్లీ లాస్ట్ గా ముగ్గురు నుంచి నలుగురు ఉంటారు అనుకోవచ్చు. కానీ 80 మంది ఓటర్లు అక్కడ ఉంటారా అండి? అది నిన్న మీరంతా కూడా ప్రూవ్ అయింది, అది ఎంత చిన్న రూమ్ అనేది. కనీసం ఒకటే రూము, ఒక సింగిల్ బెడ్రూమ్ అది. దాంట్లో అదే అంటే నేను వీళ్ళు ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్. ఇంకొకటి అదే మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6, ఇవన్నీ కూడా దీని మీద ఆ 70 ఏళ్ల వ్యక్తిని ఫార్మ్ 6 లో అంటే మొదటిసారి ఓటర్లుగా చేస్తారా అండి? ఇవి మరి దీని మీద స్పందించవలసింది ఎవరండి? ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏందండి? ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? ఇక్కడ అవినీతి జరిగింది, ఈ విధంగా ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలండి? ఎస్, మేము ఎంక్వైరీ చేస్తాం, మేము సరిదిద్దుతాం, ఎవరైతే గిల్టీ ఉన్నారో వాళ్ళ మీద పని చేస్తామని చెప్పేది పోయి మీరు అఫిడవిట్ ఇవ్వండి అంటే ప్రశ్నిస్తే మీరు ఈ విధంగా మాట్లాడతారా? దీనికంటే మించి బీజేపీ నాయకులు ఒక్కలగా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్స్ పర్సన్ లెక్క మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమేండి. ఇవాళ దేశంలో గతంలో జరిగినటువంటి మహారాష్ట్రలో, హర్యానాలో, మధ్యప్రదేశ్ లో ఇవాళ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కూడబలుపుకొని చేసినటువంటి ఇవాళ వీళ్ళ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకొకటి విజయ్ గారు, మేము ఇవాళ ఏమడిగినాం? డేటా అడిగినాం. ఏ డేటా అడిగితే మీకు ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏందండి? ఎలక్షన్ కమిషన్ డేటా ఏ విధంగా ఇస్తారండి? మాన్యువల్ గా ఇస్తే రాయండి. మరి ఇవాళ మరి డిజిటల్ ఇండియా యొక్క మీరు చెప్తున్నారు కదా డిజిటల్ ఇండియా, మరి మీకు డిజిటల్ లో డేటా ఇవ్వడానికి మీకు వచ్చిన నష్టం ఏంది? ఈ దేశ పౌరుడు తెలుసుకోవద్దా? అది మన హక్కు కదండి, రాజ్యాంగం కల్పించిన హక్కు. మాట్లాడదామండి ఇంకా లింగం యాదవ్ గారు, ఇంకా మిగతా గెస్టులు కూడా మాట్లాడదాము. డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు మనతో పాటు, బీజేపీ నాయకులు. లింగం యాదవ్